హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. సో ఇప్పుడు నేను వచ్చేసాను సోమాజిగూడలో ఉన్న డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్కి. డాక్టర్ తేజ గారు మనతో పాటే ఉన్నారు. తేజ గారు నమస్తే అండి. సో నవడేస్ చాలా మంది జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతూ ఉంటారు. సో దాని గురించి మీరు ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్పగలరా? అసలు ఎందుకు వస్తున్నాయి ఈ పెయిన్స్ అని? ఏజ్తో సంబంధం లేకుండా మార్నింగ్ లేసినప్పటి నుంచే కొంతమందికి ఇట్లా గట్టిగా పట్టేయటము, చిన్న చిన్నగా పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతూ నెగ్లెక్ట్ చేసి ఎక్కువ పెయిన్స్ అయిపోతున్నాయి. సో అసలు ఈ జాయింట్ పెయిన్ అనేది స్టార్ట్ అవడానికి రీజన్స్ ఏంటండి? ఒకటి అండి, ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అంటే కామన్గా ఆస్టియోఆర్థరైటిస్ అంటాం, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. ఆస్టియోఆర్థరైటిస్ అంటే మామూలుగా ఏజ్డ్ పీపుల్లో కామన్గా మనం వినేదంటే మోకాలు అరుగుతున్నాయి అంటాం, అండ్ ఎల్బో జాయింట్స్, తర్వాత హిప్ జాయింట్స్, లార్జ్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అలానే రుమటైడ్ ఆర్థరైటిస్ చూద్దాం. ఇది ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఇవి ఏమవుతాయి, స్మాల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యి తర్వాత లార్జ్ జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. అలానే ఇప్పుడు నేను రీసెంట్గా ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు అలాంటిదే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే గౌట్. దాంట్లో కూడా సూడో గౌట్ అంటాం. ఈ గౌట్ కి సూడో గౌట్ కి తేడా ఏంటంటే, ఈ సూడో గౌట్ లో ఏంటి, ఈ బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి ఈ క్రిస్టల్స్ అనేది జాయింట్స్ లో డిపాజిట్ అవుతాయి అన్నమాట. ఇది ఫస్ట్ మనకి ఏంటి, ఈ బొటన్ వేల్ దగ్గర ఫస్ట్ మెటాటార్సోఫారింజియల్ జాయింట్ అంటాం. అలానే హిప్స్, నీస్, ఎల్బోస్ ఈ జాయింట్స్ దగ్గర డిపాజిట్ అయ్యి పెయిన్స్ అనేది రావడం కామన్ గా చూస్తాం అన్నమాట యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు. ఈ సూడో గౌట్ అంటే కూడా ఇందులో కూడా ఏమవుతుందంటే కాల్షియం పైరోఫాస్ఫేట్ అనే క్రిస్టల్స్ అనేది డిపాజిట్ అవుతాయి. ఈ కాల్షియం పైరోఫాస్ఫేట్ అనే క్రిస్టల్స్ ఇందులో డిపాజిట్ అవ్వడం వల్ల కూడా మనకి పెయిన్స్, జాయింట్ పెయిన్స్ కామన్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఏమవుతుందంటే లార్జ్ జాయింట్స్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. మనకి షోల్డర్ జాయింట్స్ కావచ్చు, ఎల్బో జాయింట్స్ కావచ్చు, హిప్ కావచ్చు, నీ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనకి ఇది దేని వల్ల వస్తుందంటే ఎగ్జాక్ట్ కాజ్ అని చెప్పలేం. ఏజ్డ్ పీపుల్లో 80 years పైన వాళ్ళలో కామన్ గా చూస్తుంటాం. ఇంకొకటి ఎనీ ఇంజురీస్ కామన్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ సూడో గౌట్. అలానే దాంతో పాటు సమ్ హార్మోన్ డిస్టర్బెన్సెస్, థైరాయిడ్ లో హైపర్ థైరాయిడిజం కావచ్చు, హైపోథైరాయిడిజం కావచ్చు. అలానే మినరల్ డిస్టర్బెన్సెస్, ఈ కాల్షియం ఐరన్ పెరిగినప్పుడు, అలానే మెగ్నీషియం డెఫిషియన్సీ, మెగ్నీషియం తగ్గినప్పుడు వీటిలో మనం కామన్ గా చూస్తుంటాం అన్నమాట. సో వీటి వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీటి వల్ల ఎగ్జాక్ట్ గా రావాలని లేదు అన్నమాట. సో దీన్నే మేము సూడో గౌట్ అంటాం. ఈ కండిషన్స్ లో కామన్ గా ఈ జాయింట్ పెయిన్స్ రావడం అనేది చూస్తుంటాం అండి. ఓకే తేజ గారు, ఎవ్రీ టైమ్ మాకు మీ దగ్గర ఉన్నటువంటి పేషెంట్స్ వాళ్ళు క్యూర్ అయిపోయి హ్యాపీగా వెళ్ళే వాళ్ళని మాకు చూపిస్తూ ఉంటారు. లైక్ ఈ రోజు ఎలాంటి పేషెంట్ గురించి ఈ రోజు బ్యాక్ పెయిన్ అండి. సేమ్ లెగ్ లోకి రేడియేటింగ్ పెయిన్, డిస్క్ హెర్నియేషన్ కేసే. ఫస్ట్ ఈయనకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండేది, తర్వాత లెగ్ లోకి పెయిన్ అనేది రేడియేట్ అవ్వడం జరిగింది. సో అదే పేషెంట్ నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకే ఓకే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మా పేరు కరీబుల్లా అండి. నిన్న గుంటూరు నుంచి వచ్చానమ్మా. ఓకే, ఏంటండి మీకు ప్రాబ్లం? అసలు నడువు నొప్పి అమ్మా విపరీతంగా ఉండేది. మరి సంవత్సరం నుంచి ఇంకా బాగా ఎక్కువైపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గింది. కాళ్ళు తిమ్మిర్లు కూడా చాలా వరకు దేవుడి దయ వల్ల తగ్గిందమ్మా. ఇప్పుడైతే ఎవరి సాయం లేకుండా నేను బ్రహ్మాండంగా నడుస్తున్నాను. సో కరీముల్లా గారు, ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకోక ముందు ఎట్లా ఉంది, తీసుకున్న తర్వాత ఎట్లా ఉంది మీకు? తీసుకోక ముందు కొంచెం వంగాలన్నా నడవాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంటుంది. సో మీరు వంగగలుగుతున్నారా? వంగగలుగుతున్నాను. ఓకే, ఒకసారి చూపిస్తారా మీరు? సో ఇంతకు ముందు అసలు ఇలా బెండ్ చేయడానికి కూడా అస్సలు వచ్చేది కాదమ్మా. డాక్టర్ గారు మాత్రం చాలా మాకు ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు. చాలా సంతోషం అమ్మా. సో ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని వచ్చారు కదా. ముందు వేరే ఏమన్నా హాస్పిటల్స్ తిరిగారా? డైరెక్ట్ ఇక్కడ తిరిగానమ్మా, చాలా హాస్పిటల్ తిరిగాను. ఎక్కడా మాకు తృప్తిగా లేదు. డాక్టర్ గారు మాత్రం చాలా తృప్తిగా, నీట్ గా చాలా బాగా చేశారు. ఓకే, సో నడుము నొప్పి వల్ల మీకు కాళ్ళు తిమ్మిర్లు, నడుము నొప్పి, కాళ్ళు తిమ్మిర్లు బాగా ఉండేవి. ఇప్పుడు చాలా ఎవరన్నా తీసుకురావాలి మిమ్మల్ని. నాకు ఇద్దరు ఉండేవాళ్ళమ్మా, ఇటు ఒకళ్ళు. మా కొడుకులు ఇద్దరు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరి సహాయం లేకుండా మీరే వచ్చారు. ట్రీట్మెంట్ అయిపోయిందా అండి? ఇంకా అయిపోయిందమ్మా. ఓకే, ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. మీరు హ్యాపీ అయ్యి ట్రీట్మెంట్ చాలా సంతోషం అమ్మా, చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇప్పుడు చాలా మంది మీలాగే బాధపడుతూ ఉంటారు, సరైన ప్లేస్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నారు కదా, సో మీరు కూడా ఇట్లా. నేను చాలా మందికి చెప్తానమ్మా, ఎందుకంటే డాక్టర్ గారు చాలా బాగా చిన్న పిల్లాన్ని చూసుకున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. డాక్టర్ గారికి మాత్రం ఇంకోసారి నమస్కారం పెడుతున్నాను. సో మిమ్మల్ని చూస్తేనే మాకు అర్థమైపోతుంది సో ఎంత నొప్పితో సఫర్ అయి ఉన్నారో. సో ఇప్పుడు మీరు చాలా అదంతా కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది కాబట్టి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు మీరు మాకు.
ఓకే అండి, మీ రివ్యూ చెప్పినందుకు చాలా మందికి కూడా హెల్ప్ అవుతుంది ఇట్లా అవునమ్మా. సఫర్ అవుతున్న వాళ్ళందరికీ అవునమ్మా. కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనమ్మా, థ్యాంక్ సో యూ అమ్మా. తేజ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న పేషెంట్స్ అందరికీ కూడా క్యూర్ చేసి చాలా హెల్ప్ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, సో ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా వెళ్తున్నారు. సో మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉన్నారంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. లేదంటే డాక్టర్ తేజ గారిని మీరు మీట్ అవ్వాలనుకుంటే సోమాజిగూడలో ఉండి డాక్టర్ తేజస్ క్లినిక్ తప్పకుండా విజిట్ చేయండి. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. నేను జ్యోతి, నమస్తే.